తమిళనాడులోని ఓ దేవాలయంలో చోరీకి గురైన సుమారు 500 ఏళ్ల క్రితం నాటి కాంస్య విగ్రహాన్ని భారత్కు తిరిగిచ్చేందుకు బ్రిటన్లోని ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంగీకరించింది. 16వ శతాబ్దానికి చెందిన తమిళ కవి స్వామీజీ తిరుమంకై ఆళ్వార్ కాంస్య విగ్రహాన్ని తమిళనాడులోని ఓ గుడి నుంచి బ్రిటిషర్లు తీసుకువెళ్లినట్టు సమాచారం. అయితే కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే పురాతన విగ్రహం ఎట్టకేలకు భారత్కు చేరనుంది. 500 ఏళ్ల నాటి తిరుమంకై ఆళ్వార్ కాంస్య విగ్రహం ప్రస్తుతం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని అష్మోలియన్ మ్యూజియంలో ఉంది. 1967లో డాక్టర్ జిఆర్ బెల్మాంట్ అనే వ్యక్తి నుంచి ఆ విగ్రహాన్ని వేలంలో కొనుగోలు చేశారు. అప్పటి నుంచి అది అష్మోలియన్ మ్యూజియంలోనే ఉంది. అయితే ఈ విగ్రహానికి సంబంధించిన వివరాల గురించి గతేడాది ఒక చరిత్ర పరిశోధకుడు తమకు సమాచారం అందించాడు అని, ఆ తర్వాత భారత హైకమిషన్ అప్రమత్తం చేశామని అష్మోలియన్ మ్యూజియం పేర్కొంది. ఈ క్రమంలోనే తిరుమంకై ఆళ్వార్ కాంస్య విగ్రహాన్ని తిరిగి తమకు అప్పగించాలని మ్యూజియం నిర్వాహకులను భారత ప్రభుత్వం అధికారికంగా అభ్యర్థించినట్లు సమాచారం. విగ్రహాన్ని తిరిగివ్వాలన్న భారత్ అభ్యర్థనకు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం కౌన్సిల్ 2024 మార్చి 11న నిర్ణయం తీసుకుంది. విగ్రహం తిరిగి ఇచ్చేందుకు కౌన్సిల్ అంగీకరించింది. ఈ నిర్ణయంతో 500 ఏళ్ల నాటి కోట్ల విలువైన తిరుమంకై ఆళ్వార్ కాంస్య విగ్రహం తిరిగి భారత్కు రానుంది. భారత్లో చోరీకి గురై యూకేకి చేరిన అనేక కళాఖండాలను తిరిగి తెప్పించే ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో కూడా బ్రిటన్ నుంచి భారతదేశానికి అనేక విలువైన విగ్రహాలు తిరిగి తెప్పించారు. గతేడాది ఆగస్టులో తమిళనాడుకు చెందిన 17వ శతాబ్దం నాటి నవనీత కృష్ణ కాంస్య శిల్పాన్ని యూకేలోని భారత హైకమిషనర్కు అప్పగించిన విషయం తెలిసిందే.